వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన తెలంగాణ చైతన్య వేదిక అని చెప్పి ఒక ఆర్టికల్ మనం చదువుకున్నామండి. దాంట్లో ఏం చెప్పానని మీరు చూశారు, వాళ్ళు ఏం మాట్లాడారని చూసాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, అంటే ఈ సెంటిమెంట్ ఇంకా వదలరేమో, రెండు రాష్ట్రాల మధ్య ఈ పేర్ల మార్పు అనేటువంటి దాని మీద కానీ ఇంకోటి కానీ దీన్ని వదలరేమో అనేటువంటిది వస్తుంది. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో తెలుగు భాష అనే దాంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు కానీ ఆ రోజు మనకున్నటువంటి దాంట్లో తెలుగు భాషా ప్రాతిపదికన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రోజు మనం సాధించుకున్నాం. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా, ఆయన ఆత్మత్యాగం ఫలితంగా సాధించుకున్నాం. సో ఆ తర్వాత అన్నిటికీ తెలుగు 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 అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు తెలుగు అకాడమీ ఉంది. ఇప్పుడు తెలుగు అకాడమీకి పేరు మార్చగలరా? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇలాగే ఉంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని చెప్పి మనకు కట్టారు ట్యాంక్ బండ్ దగ్గర. దానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పేరు పెట్టారు. ఎందుకంటే అక్కడ ఆ చౌరస్తాలో తెలుగు తల్లి విగ్రహం ఉంది కాబట్టి ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పేరు పెట్టారు దానికి. అది వచ్చింది అలాగా. దానికి స్పెసిఫిక్గా ప్రత్యేకంగా దీన్ని తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనాల్సిందే అనేం లేదు. ఇప్పుడు ఆబిడ్స్ ఫ్లైఓవర్ ఉంది. ఆబిడ్స్ ఫ్లైఓవర్ అంటే ఆబిడ్స్లో ఏం లేదు. ఆబిడ్స్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే ఆబిడ్స్ ఫ్లైఓవర్ అంటాం దాన్ని. అలాగే పీవీ ఎక్స్ప్రెస్ వే అని ఉంది. ఎక్కడి నుంచి మనకు శంషాబాద్, మెహదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేదారిలో పీవీ ఎక్స్ప్రెస్ వే అని పెట్టారు. అది పివి నరసింహారావు గారి పేరు మీద పెట్టారు, ఒక మహానుభావుడి పేరు మీద పెట్టారు. అంతేగాని ఆ మధ్యలో ఎన్నో ఉన్నాయి, ఆరామ్ ఘర్ అని, లేదంటే ఇతరత్ర ఎన్నో ప్లేసెస్ వస్తాయి, వాటి పేరు మీద దానికి ఏం పేరు రాలేదు. ఇక్కడ కూడా అలాగే వచ్చింది అంతే. అయితే ఇందులో సెంటిమెంట్ వెతుక్కుంటూ పేర్లు మార్చాలి అనేటువంటి దాని మీద ఇక్కడ మరి ఎందుకు ఇది తీసుకున్నారో నాకైతే తెలియట్లేదు. ఇప్పుడు దీన్ని మార్చడం వల్ల ఏమైనా ఉపయోగం కూడా ఉంటుందా? ఇన్నాళ్ళు దానికంటూ ఒక జియోగ్రఫీ అనేది అందరికీ అయిపోయింది. ఎవరిని అడిగినా కానీ ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సోదరులందరినీ ఎవరిని అడిగినా కానీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటారు తప్పితే ప్రత్యేకంగా దానికి ఇంకో పేరుంటే ఏం లేదు. సో దీన్ని మార్చడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషలైజేషన్ దానికి ఆపాదించబడుతుందా? లేదు కదా. ఇప్పుడు తెలంగాణ సచివాలయం ఉంది. తెలంగాణ సచివాలయం అని అంటారు కానీ దాన్ని తెలుగు సచివాలయం అనం కదా. దేనికి దానికంటూ ఒక ఐడెంటిటీ అలా ఉండిపోయింది అంతే. దాన్ని ఏం చేయలేం మనం. పేర్లు మార్చుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది? వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ని మనం క్వశ్చన్ చేస్తున్నట్టే అవుతుంది, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీలో దీనికి పెట్టారు ఏంటంటే లోవర్ ట్యాంక్ బండ్ నుండి సచివాలయం వరకు ఉన్న ఫ్లైఓవర్ పేర్లు మార్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చబోతున్నారు. డిఫరెన్స్ ఏముంది? తెలుగు తల్లి అని రాసిన, తెలంగాణ తల్లి అని రాసిన, ఎలా పలికినా తెలుగులోనే కదా. కొన్ని తెలుగుని ఇప్పుడు ఏమైనా మార్చగలుగుతారా? భాషను ఏమైనా మార్చగలుగుతారా? ఇది మాది తెలంగాణ మండలి, మాది తెలంగాణ భాష, అది తెలుగు భాష అని ఏమైనా చెప్పగలుగుతామా? లేదు. ఎందుకంటే మన యాసలు వేరుగా ఉన్నాయి, భాష ఒకటే, లిపి ఒక్కటే. అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఆ అంటే అమ్మ అనే చెప్తారు తప్పితే ఆ అంటే తెలుగు అమ్మ, తెలంగాణ అమ్మ అని ఏం చెప్పరు కదా. భాషాపరంగా అయితే చెప్పరు కదా. సో ఎప్పుడూ అయిపోయినటువంటి వాటిని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ సెంటిమెంట్ అనేటువంటి రాజకీయంలోకి మళ్ళీ లాగుతున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతోంది. ఇవేందో దాని పేరు మార్చడం వల్ల, మార్చకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా ఒరిగేటువంటిది అయితే ఏం లేదు. కానీ ఇటువంటి నిర్ణయాలు ఏమవుతాయంటే సమాజంలో ఒక చిన్నపాటి వైరుధ్యానికి కారణం అవుతాయి. మేబీ నాకు ఆమోదయోగ్యమే, మార్చుకుంటారు, తప్పేమీ లేదంటాను నేను. కానీ దీన్ని తప్పు పడుతూ ఉండేటువంటి వాళ్ళు కూడా మేధావులు ఉంటారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఇప్పటికే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే దాని తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. ఇప్పుడు భాష గురించి వచ్చేసరికి ఆ తెలుగు అనేటువంటి తెలుగు తల్లి అంటే ఎలాగ ఈ విగ్రహాలకి తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, తమిళనాడు తల్లి, కర్ణాటక తల్లి ఇలా ఏమైనా ఉన్నాయా? దీన్ని కేవలం ఈ రాజకీయాలు అనేటువంటి దానికి మాత్రమే ఇది చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. అమ్మ ఎవరికైనా అమ్మే కదా. భూమాత అంటాం కానీ ఇది తెలంగాణ భూమాత, ఇది కర్ణాటక భూమాత, ఇది ఆంధ్రప్రదేశ్ భూమాత, ఇది తెలుగు భూమాత అని చెప్పేం మాట్లాడం కదా. అంటే ఇది నా అభిప్రాయం అండి, నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. నేను ఇక్కడ ఎవరికి వ్యతిరేకము కాదు, ఎవరికి నేను అనుకూలము కాదు, నాకు అనిపించింది చెప్తున్నా అంతే. సో ఇప్పుడు తెలుగు భాషను ఏం చేస్తాం మనం? హిందీ భాష ఉంది, హిందీని మనం ఆ మీద రుద్దొద్దు అని చెప్పి చాలామంది అంటున్నారు. తమిళనాడు వాళ్ళు అయితే ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. కర్ణాటకలో చూస్తూనే ఉన్నాం ఈ భాషకి సంబంధించినటువంటి దాంట్లో. హిందీకి వచ్చేసరికి ఇక్కడ ఉర్దూ మిక్స్ అయినటువంటి హిందీ ఉంటుంది. హైదరాబాదీ హిందీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఆంధ్రాకి వెళ్ళాం అనుకోండి, అక్కడ హిందీ మాట్లాడేది మళ్ళీ వేరే ఉంటుంది.
ఉర్దూలో కూడా స్లాంగ్ అనేది మారుతూ ఉంటుంది. ఉత్తరాంధ్ర యాస ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగే తెలంగాణ మాండలికంలో తెలంగాణలో కూడా యాసల్లో వైరుధ్యాలు ఉన్నాయి. వరంగల్ సైడ్ వెళ్తే ఒకలాగా, ఆదిలాబాద్ వెళ్తే ఒకలాగా, ఇటు కరీంనగర్ వస్తే ఒకలాగా. ఇక్కడ మన భాషలోనే, మన భాషకు సంబంధించిన యాసలోనే, అలాగే కొన్ని పదాలు కూడా, అలాగే జానపద సంగీతానికి సంబంధించి కూడా అన్ని తెలుగులోనే ఉంటాయి. మళ్ళీ అన్నీ తెలుగులోనే ఉంటాయి. ఆ విరుపు, ఆ ఎక్స్ప్రెషన్, వీటిల్లో మాత్రమే ఆ డిఫరెన్స్. అది కూడా ఎందుకు వచ్చింది? అక్కడ భౌగోళికంగా ఉన్నటువంటి వాటి వల్ల. అంతే తప్ప ఇది ఇలాగే ఉండాలి అని చెప్పి ఎవరేం నిర్దేశించలేదు మనకి. ఇప్పుడు పోతన భాగవతం ఉంది, ఆంధ్రీకరించారు అనేది అప్పట్లో గ్రాంధికంగా మాట్లాడినప్పుడు తెలుగులో అచ్చ తెలుగు నుడికారంలో ఆయన రాశారు. భాగవతాన్ని సంస్కృతం నుంచి తర్జుమా చేశారు, మనకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు అది తెలంగాణ భాగవతం అయిపోతుందా పోతన గారు చెప్పినటువంటిది? లేదు తెలుగు భాగవతం అవుతుందా? సో ఇలాంటివి చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవడం అంటే కల్చర్ని, మనదైనటువంటి ఉమ్మడి కల్చర్ మనకు ఉందండి. మనకి సపరేట్ కల్చర్ ఏం లేదు, ఉమ్మడి కల్చర్ ఉంది. ఇక్కడ బతుకమ్మ సంబరాలైనా, దసరా సంబరాలైనా, సంక్రాంతి అంటే అక్కడ కోడి పందాలైనా, లేదంటే ఇక్కడ ఉండేటువంటిదైనా, ఈ ప్రాంతాన్ని బట్టి అక్కడక్కడ ఉన్నటువంటి సౌలభ్యాలు, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ నివసించినటువంటి ప్రజలు, వీళ్ళ జీవనం, వీటిని బట్టి మనం తెచ్చుకున్నాం తప్పితే కొత్తగా అంటూ ఏం లేదు. అందులో డిఫరెన్సెస్ ఏం లేవు. వేదమంత్రాల్లో తెలంగాణ వేదమంత్రాలని, లేదంటే తెలుగు వేదమంత్రాలని చెప్పి ఆంధ్ర వేదమంత్రాలని ఏం లేవు. అందరికీ ఒక్కటే గాయత్రి మంత్రం మనకి. అందులో 1,00,000 డిఫరెన్సెస్ ఏం రావు. అలాగే తెలుగు భాషలో ఇక్కడ బాపు అంటారు, అక్కడ నాన్న అంటారు. భీమవరం రాజులైతే నాన్నని కూడా పిలరు, బాజీ అని పిలుస్తారు. అర్థమయ్యేది కాదు, ఇదేంటి ఇలా. వాళ్ళకి బాపూజీ ఇక్కడ ఎలా ఉందో, బాపు అని ఎలా పిలుస్తారో అక్కడ బాజీ అని పిలుస్తారు. అలాగా ఇక్కడ తాతని ఎలా పిలుస్తామో అక్కడలాగా ఇక్కడ ఒక్కొక్క చోట. రాయలసీమలో అయితే మా అబ్బా అని చెప్పి తాతని అంటారు, తాతని మా అబ్బా అని పిలుస్తారు. ఇలాగా డిఫరెన్స్ ఉంది అక్కడ. అంతేగాని భాషలో మనకి డిఫరెన్స్ లేదు కదా. సో ఇక్కడ ఈ పేరు మార్పు అనే దగ్గరకు వచ్చేసరికి నాకు అనిపించింది, చెప్పానండి. నేను వ్యతిరేకం కాదు దానికి, బట్ ఏమో చాలామంది దీనికి సంబంధించి అనుకున్నప్పుడు చెప్పాలనిపించింది ఎందుకో. మరి మీరేమంటారు? ఈ తెలుగు భాష అనేటువంటి పాయింట్ మీద దీన్ని తీసుకోవాలా, లేదు అంటే సరే కాలగమనంలో వాళ్ళకి వచ్చిన నిర్ణయం తీసుకుంటున్నారు అని వదిలేసుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.